హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా 511 పోస్టులను భర్తీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఫర్దర్గా ఈ ప్రైస్ అనేది హైక్ అవ్వబోతోంది. అలాగే మీకు 12+3 ఆఫర్ అనేది ఇస్తున్నారు. సో ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కాబట్టి ఇమీడియట్గా మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ఇందులో జాయిన్ అవడం ద్వారా మీకు 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 4 నెలలు ఉచితంగా పొందడం జరుగుతుంది. ఇది మెగా బంపర్ ఆఫర్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు ఇందులో జాయిన్ అవడం ద్వారా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించిన స్పెషల్ క్లాసెస్లో మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్కి సంబంధించినటువంటి కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన ఫౌండేషన్ కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. పీవైక్యూ సెషన్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. డైలీ T20 సిరీస్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీకు అమెజాన్ గిఫ్ట్ వోచర్స్తో పాటు 1 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ పోస్టులను భర్తీ చేయడానికి 511 వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేశారు. ట్రైనీ ఇంజనీర్ 1 అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ట్రైనీ ఇంజనీర్ 1కి సంబంధించి 308 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి సంబంధించి 203 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రైనీ ఇంజనీర్ 1కి సంబంధించి 18 to 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ వీరికి 25,000 రూపీస్ శాలరీ, సెకండ్ ఇయర్ 28,000 రూపీస్ శాలరీ, థర్డ్ ఇయర్ 31,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి సంబంధించి 18 to 28 ఇయర్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. వీరికి ఫోర్త్ ఇయర్ వరకు, ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఏ విధంగా శాలరీస్ ఇస్తారనేది చూసుకోవచ్చు. 35,000 నుంచి 50,000 వరకు వారికి ఇయర్ వైజ్గా శాలరీస్ అయితే ఈ విధంగా ఇంక్రిమెంట్ అవుతుందన్నమాట. ఈ పోస్టులన్నింటినీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే SC STస్కి ఉండేటువంటి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBCస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వారికి ఉండేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే BE లేదా బీటెక్లో 4 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అది కూడా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో కానీ లేదా టెలికమ్యూనికేషన్లో కానీ, అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఎవరైతే కంప్లీట్ చేశారో వారైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. జనరల్, OBC అండ్ EWS క్యాండిడేట్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. అదే SC ST PWD క్యాండిడేట్స్ అయితే జస్ట్ పాస్ అయినా కూడా ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ట్రైనీ ఇంజనీర్ పోస్టులకి సంబంధించి ఫ్రెషర్స్ కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితే 2 ఇయర్స్ రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ట్రైనీ ఇంజనీర్ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఫ్రెషర్స్ అయినా కూడా దీనికి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే, మీరు చదువుకున్నటువంటి BE బీటెక్లో మీకు వచ్చినటువంటి మార్క్స్లో 75 మార్క్స్ అనేవి మీకు తీసుకోవడం జరుగుతుంది 100%లో. తర్వాత 10% ఆఫ్ మార్క్స్ వచ్చేసి మీకు రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకుంటారు. మిగిలినటువంటి ఈ యొక్క మార్క్స్కి సంబంధించి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సో 1:5 రేషియోలో పైన మెన్షన్ చేసినటువంటి యొక్క మార్క్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో దీనికి ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. సో మీకు వచ్చినటువంటి అగ్రిగేట్ మార్క్స్ అలాగే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మార్క్స్ అనేవి అలాట్ చేస్తారు. ఆ విధంగా అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ని పిలవడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకి బెల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీకు పెట్టడం జరుగుతుందని లిస్ట్ ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు ఆగస్టు 15వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ BELకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకుంటే 500 రూపీస్ ఫీ అనేది
పే చేయాల్సి ఉంటుంది. అదే ట్రైనీ ఇంజనీర్ 1కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేయాలనుకుంటే ₹200 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఈ ఫీ ఓన్లీ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఈ ఫీ పేమెంట్ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎస్సీ, ఎస్టీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే అసలు ఫీ కూడా పే అనేది చేయాల్సినటువంటి అవసరమే లేదు. సో డాక్యుమెంట్స్ మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయాలి. అలాగే మీకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ సెమిస్టర్ మార్క్స్ కార్డ్స్, అలాగే కన్సాలిడేటెడ్ మార్క్స్ కార్డ్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ కంపెనీకి సంబంధించి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ద పోస్టింగ్స్ విల్ బీ డన్ బేస్డ్ ఆన్ ది కంపెనీస్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి కవర్డ్ అండర్ ఏ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ఏ సమ్ ఆఫ్ 2 lakhs per annum అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆగస్టు 15వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మనకు అఫీషియల్గా బెల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్, వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. పోస్టింగ్ వచ్చేసి మనకి బెంగళూరు కాంప్లెక్స్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.